కేంద్ర మంత్రి అమిత్ షాతో వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత ఆరూరి రమేష్ భేటీ అయినట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆరూరి రమేష్ బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్, కేటీఆర్ మాట్లాడడంతో పార్టీ మారటం లేదని ఆరూరి చెప్పారు. ఇవాళ అమిత్ షాను కలవటంతో ఆరూరి పార్టీ మారటం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు ఎల్బీ స్టేడియంలో జరిగిన మీటింగ్కు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అటెండ్ కాలేదు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అమిత్ షా టూర్కి దూరంగా ఉన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత ఆరూరి రమేష్ భేటీ అయినట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆరూరి రమేష్ బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్, కేటీఆర్ మాట్లాడడంతో పార్టీ మారటం లేదని ఆరూరి చెప్పారు. ఇవాళ అమిత్ షాను కలవటంతో ఆరూరి పార్టీ మారటం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు ఎల్బీ స్టేడియంలో జరిగిన మీటింగ్కు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అటెండ్ కాలేదు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అమిత్ షా టూర్కి దూరంగా ఉన్నారు. ఇది అంశంపై డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, అమిత్ షా పర్యటనకు కీలక నేతలు డుమ్మాను ఎట్లా చూడాలి? యశోద, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఈరోజు పార్టీకి సంబంధించిన పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షుల సమావేశంలో ఎల్బీ స్టేడియంలో ఆయన సభలో పాల్గొన్నారు. ఆ సభకి ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఇద్దరు డుమ్మా కొట్టారు. ఒకరు గోషామల్ స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, అదేవిధంగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు ఇద్దరు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. సోయం బాబురావు, పార్టీ సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావుకి అక్కడ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇస్తారా లేదా అన్న క్లారిటీ లేదు. అదే నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎంపీ నగేష్ బీజేపీలో చేరడంతో ఆయనకి ఈసారి పార్లమెంట్ టికెట్ కేటాయిస్తారని పార్టీలో చర్చ సాగుతూ వస్తుంది. దీంతో సోయం బాబురావు బీజేపీపై అలక చెందారనేది మాత్రం ప్రస్తుతానికి బీజేపీలో కొనసాగుతున్న చర్చ. అందుకే ఆయన ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనకు దూరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక సోయం బాబురావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేది మాత్రం గత కొద్ది రోజులుగా చర్చ సాగుతూ వస్తుంది. ఎందుకంటే ఆయన ఎంపీగా ఎన్నికైన తర్వాత చాలా సందర్భాల్లో తనకు పీసీసీ అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి తనకు సన్నిహితుడు, చాలా సందర్భాల్లో ఆయనతో తాను కలిసి పనిచేశాను కాబట్టి తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాననే ఒక చాలా సన్నిహితుల వద్ద ఆయన చెప్పడంతో ఇక బీజేపీ ఆయన ఈసారి పార్లమెంట్ టికెట్ ఇస్తుందో లేదో అనే ఒక అనుమానం అయితే బీజేపీలో ఉంది. ఇప్పటివరకు ఆయన బీజేపీలో ఉంటారా లేదా అని మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ ఈరోజు అమిత్ షా సభకు ఆయన దూరంగా ఉండడంతో ఇక సోయం బాబురావు బీజేపీలో ఉంటాడా లేదా కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరుతారనే ఒక చర్చ అయితే ప్రస్తుతానికి సాగుతుంది. ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఇటీవల తెలంగాణ బీజేపీ నిర్వహించిన రథయాత్రల కార్యక్రమంలో కూడా రాజాసింగ్ ఎక్కడా పాల్గొనలేదు. కానీ ఆయన సొంత నియోజకవర్గంలో ఉన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన అమిత్ షా కార్యక్రమానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నారు అనేది ఇంకా పార్టీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆయన పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారా లేదా అని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కానీ చాలా రోజులుగా రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ ఎంపిక విషయంలో రాజాసింగ్ చాలా సందర్భాల్లో బీసీ నాయకుడికి ఇవ్వాలని ఒక అంశాన్ని పార్టీ ముందుంచారు. కానీ ఇటీవల మహేశ్వర్ రెడ్డిని పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్గా నియమించడంతో అప్పటి నుంచి ఆయన పార్టీ అధ్యక్షుడిపై ఆయన అలక పొందారని మాత్రం బీజేపీలో చర్చ సాగుతూ వస్తుంది. కానీ రాజాసింగ్ లాంటి నాయకుడు సొంత నియోజకవర్గం జరిగిన కార్యక్రమానికి దూరంగా ఉండడంతో బీజేపీలో ఒక కొత్త చర్చ అయితే సాగుతుంది. రాజాసింగ్ ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు, ఆయన బీజేపీ కార్యక్రమాలకు ఎప్పుడు దూరంగా ఉండకపోయినా ఈసారి నేరుగా అమిత్ షా ఆయన సొంత నియోజకవర్గంలో సభ నిర్వహించిన ఆయన పార్లమెంట్ ఎన్నికల ముందు ఎందుకు దూరంగా ఉన్న చర్చ బీజేపీలో కొనసాగుతుంది. ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇక బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైందని చెప్పొచ్చు. ఈరోజు అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు బేగంపేటలో వచ్చిన సందర్భంగా ఆయన భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఆరూరి రమేష్ రేపు లేదంటే ఎల్లుండి బీజేపీలో చేరే అవకాశం ఉంది. బీజేపీ పార్లమెంట్ రెండో లిస్టులో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆరూరి రమేష్ని బీజేపీ ప్రకటించే అవకాశం కనబడుతుంది. గత కొద్ది రోజులుగా కూడా ఆరూరి రమేష్ని బీజేపీలో తీసుకురావడానికి ప్రయత్నం బీజేపీ చేస్తూ వస్తుంది. కానీ ఇటీవల మహబూబాద్ పార్లమెంట్ ఎన్నికల రివ్యూ సంబంధించిన సమావేశానికి ఆయన తెలంగాణ భవన్కు వచ్చిన సందర్భంగా తాను ఏ పార్టీలో చేరడం లేదని ప్రకటన చేశారు. కానీ కేసీఆర్, కేటీఆర్ ఆయనతో చర్చించిన తర్వాతనే ఆయన పార్టీ మారడం లేదని ఇటీవల ప్రకటన చేశారు. కానీ ఈరోజు జరిగిన పరిణామం నేపథ్యంలో ఆరూరి రమేష్ ఇక బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైనట్టు చెప్పవచ్చు. ఎందుకంటే రేపు లేదంటే ఎల్లుండి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఆయనను
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ రంగంలో దించే ఒక ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా తెలంగాణ బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బలమైన అభ్యర్థుల వేటలో చాలా సీరియస్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా బీజేపీ అభ్యర్థిగా ప్రకటిస్తుంది. అందులో భాగంగానే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ని వరంగల్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ ఈసారి బరిలో దించే ప్రయత్నం చేస్తుంది. రేపు లేదంటే ఎల్లుండి ఆయన అధికారికంగా బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పొచ్చు యశోద.